ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2022లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. అప్పటి సీఎం కేసీఆర్ రిలీజ్ చేసిన ఆడియోలపై ఆరా తీస్తున్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్ కు ముందు, ఆ తర్వాత ప్రగతి భవన్ రిలీజ్ చేసిన ఆడియో రికార్డింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ తోనే కాల్స్ రికార్డ్ చేసినట్లు అంచనాకు వచ్చారు. ఏ సర్వర్ నుంచి ఆడియోలు పెన్ డ్రైవ్ లోకి వచ్చాయనే వివరాలు సేకరిస్తున్నారు. కేసీఆర్ మీడియాకి ఇచ్చిన పెన్ డ్రైవ్లను సేకరిస్తున్నారు సిట్ అధికారులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజ్, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభాలకు గురిచేసి బేరసారాల ఆడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి సంబంధించి సిట్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ట్యాపింగ్ కేసులో ఇది ఎలాంటి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ గా చూడొచ్చు? ఎగ్జాక్ట్లీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు దర్యాప్తులో దూకుడు పెంచడంతో పాటు దర్యాప్తుని వేగవంతం కూడా చేశారని చెప్పాలి. ఇప్పటికే మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావుని పలుమార్లు విచారించారు. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికే వాళ్ళ ఫోన్స్లో కొంత డేటాను కూడా ఆల్రెడీ సిట్ అధికారులు సేకరించి దాదాపు 618 మంది ఇటు రాజకీయ, వ్యాపార, దాంతోపాటు మీడియా సంస్థలకు సంబంధించిన వారి ఫోన్లు ట్యాప్ చేశారు అనేది ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేసుకోవడంతో పాటు దాదాపు 618 మందిలో దాదాపు 200కు పైగా కూడా ఇప్పటికే బాధితుల స్టేట్మెంట్లు కూడా సిట్ అధికారులు తీసుకున్న సిచ్యువేషన్. సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ సంబంధించి ముఖ్య నేతల ఆదేశాలతోటే ఇవన్నీ కూడా జరిగాయని ఏ ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయాలని సిట్ అధికారులు భావిస్తున్న క్రమంలో అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతం సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. తాజాగా మనకి ఆఫ్ ద రికార్డ్ సిట్ అధికారుల నుండి అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి 2022 మోయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సంబంధించి అందులో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. ఇటు రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డితో పాటు పైలట్ రోహిత్ రెడ్డి వీళ్ళ నలుగురిని కూడా ఇతర పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కొందరు మధ్యవర్తులతోటి ప్రలోభాలకు గురి చేశారు. వాళ్ళతోటి ఫోన్లు మాట్లాడిన సంభాషణ అనుకోవచ్చు, లేకపోతే ఆ ఫామ్ హౌస్లో జరిగిన ఎంటైర్ ఆడియో అండ్ వీడియో సంబంధించిన కన్వర్జేషన్స్ కూడా బయటకు వచ్చింది, మనం చూసాం. సో ఇప్పుడు సిట్ అధికారులు దానిపైన దృష్టి పెట్టారు. ఎందుకంటే అప్పటి నుండి కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం జరుగుతుంది అనేది ఈ దర్యాప్తులో తేలింది. కాబట్టి ఖచ్చితంగా అప్పుడు ఈ కొనుగోలు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి అదంతా పూర్తయిపోయిన తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రలోభాలకు గురైనరు అనుకోవచ్చు, లేదా బేరసారాలకి ప్రయత్నించారు ఈ నలుగురు ఎమ్మెల్యేలని అని చెప్పుకునే ఆ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ చేరుకున్నారు. ప్రగతి భవన్ చేరుకున్న తర్వాత నేరుగా కేసీఆరే ఆ ఆడియోలన్నింటినీ కూడా రిలీజ్ చేయడము, ఆడియోలు రిలీజ్ చేసిన తర్వాత పెన్ డ్రైవ్లలో పెట్టి అటు మీడియా సంబంధించిన వారికి కూడా ఇచ్చారు. సో దాంతోపాటు ఈ ఆడియో రికార్డింగ్లు అన్నీ కూడా ఏ విధంగా కేసీఆర్కి ముందొచ్చాయనే ప్రశ్నలు ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. సో అప్పుడు ఇష్యూ జరిగినప్పుడు ఆ ఆడియోలకు సంబంధించి ఎవరు పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు, ఎవరో ఒకరు రికార్డ్ చేసి ఉంటారు. అప్పుడు బీఆర్ఎస్ సంబంధించి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి పోలీసులే నేరుగా ఆ ఆడియోస్ రికార్డ్ చేసి ఉంటారు, లేకపోతే ఆ వీడియోస్ రికార్డ్ చేసి ఉంటారు అనేది అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన సిట్ అధికారులు చాలా కీలకమైన సమాచారం సేకరించారు. అందులో భాగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఇటు ఎమ్మెల్యేల కొనుగోలు 2022లో జరిగినటువంటి మోయినాబాద్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సమాచారం సేకరించారు. ఆ కాల్ రికార్డింగ్స్ అన్నింటినీ కూడా సేకరించిన తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏదైతే ఆడియోస్ తీసుకున్నాడో ఆడియోటన్నిటిని కూడా బయట పెట్టాడు అనే ఆరోపణలు ప్రస్తుతం తెరపైకి వస్తున్న క్రమంలో ప్రస్తుతం సిట్ అధికారులు కూడా దానిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఎందుకంటే సర్వీస్ ప్రొవైడర్లకి వీళ్ళు అనుమతులు తీసుకున్న తర్వాత ఆ సర్వీస్ ప్రొవైడర్లకి నెంబర్లు పంపిన తర్వాత ఆ నెంబర్లను ట్యాప్ చేసే విధంగా పూర్తి స్థాయిలో వీళ్ళకి వెసులుబాటు ఉంటుంది. సో ప్రస్తుతం ఏ సర్వీస్ ప్రొవైడర్ నుండి ఆ ఆడియోస్ అనేవి బయటకు వచ్చాయి, ఆ పెన్ డ్రైవ్స్లో ఏ సర్వీస్ ప్రొవైడర్ నుండి వచ్చిన డేటా మొత్తం కూడా ఆ పెన్ డ్రైవ్స్లో ఉంది అనే దానిపైన ప్రస్తుతం సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దాంతోపాటు కేసీఆర్ ఏదైతే పెన్ డ్రైవ్స్ రిలీజ్ చేశారో ఆడియోస్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఎంటైర్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి పెన్ డ్రైవ్లో ఉన్న డేటాని మొత్తం కూడా ప్రస్తుతం సిట్ అధికారులు సేకరిస్తున్నారు. ఆ డేటా ఆధారంగా అది ఫోరెన్సిక్ పంపించిన తర్వాత అది ఏ ప్రొవైడర్ నుండి వచ్చింది అనేది ప్రైమరీగా సిట్ అధికారులు ఎస్టాబ్లిష్ చేయనున్నారు. ఓవరాల్గా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి 2022 ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఆ ఆడియో కాల్స్ అన్నింటినీ
కూడా రికార్డ్ చేసుకున్నారు. ఆ రికార్డ్ చేసుకున్న తర్వాతనే పక్కా స్కెచ్ ప్రకారమే అది ఒక హైడ్రామా నడిపించారు అనే ప్రధానమైన ఆరోపణలు, అభియోగాలు తెరపైకి వస్తున్నాయి. సో ఈ కోణంలో ప్రస్తుతం సిట్ అయితే దర్యాప్తు చేస్తుంది. మనం చెప్పుకుంటున్నట్లు అన్ని ఆస్పెక్ట్స్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కీలకమైన వ్యక్తుల్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్న సిట్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఫామ్ హౌస్ సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సంబంధించి కూడా సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. కాబట్టి ఇక ఆ కేసు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే నలుగురు అందులో ఉన్నారో వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం కావచ్చు, విచారణకు పిలవడం కావచ్చు, లేకపోతే ఇంకా అవసరమైతే ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలి అనే దానిపైన కూడా సిట్ అధికారులు ప్రస్తుతం అయితే ఆలోచన చేస్తున్నారు. సో మొత్తానికి 2022లో ఒక హాట్ టాపిక్గా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మళ్ళీ ఒకసారి ఫోన్ ట్యాపింగ్ కేసు ద్వారా తెరపైకి వస్తుంది. మళ్ళీ ఒకసారి ఈ చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. సో మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి పూర్తి స్థాయిలో ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఫోన్లు ట్యాప్ చేసిన తర్వాతనే ఆ ఆడియోలు అన్నీ కూడా తెప్పించుకున్న తర్వాతనే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఆడియోలు రిలీజ్ చేశాడు అనే ప్రధానమైన ఆరోపణలు, అలాంటి అభియోగాలు ప్రస్తుతం తెరపైకి వస్తున్న క్రమంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని భావిస్తున్న సిట్ అధికారులు ఇటు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం పూర్తి స్థాయిలో దానిపైన ఫోకస్ పెట్టిన సిట్యువేషన్ ప్రస్తుతం అయితే ఉంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ అజయ్.